భారత వాతావరణ శాఖ రైతు సోదరులకి ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించడం ప్రారంభమైపోయింది. ఆ కార్యక్రమం కూడా పూర్తి కాబోతోంది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి అది బలహీనపడింది. అయితే అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా శక్తి తుఫానుగా మారి గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మీద పెద్ద ఎత్తున ప్రభావం చూపుతా ఉంది. రాబోయే 24 గంటల్లో తెలంగాణలోని 9 జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో ఆ 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. హైదరాబాదు, సంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. భిన్న వాతావరణం కొనసాగుతోంది. పగలు విపరీతమైన ఎండలతో పాటుగా సాయంత్రానికి ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు విరుచుకు పడుతూ ఉన్నాయి. ద్రోణి ప్రభావం కూడా దీనికి కారణంగా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. రాబోయే 48 గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, అక్కడక్కడ మాత్రమే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల మాత్రమే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలు దాటిపోయే ప్రమాదం కూడా ఉంది. సాయంత్రానికి ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు విరుచుకుపడే ప్రమాదం ఉంది. గడిచిన 24 గంటల్లో కూడా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో 2 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. మీ ప్రాంతంలో గడిచిన 24 అవర్స్లో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలు కామెంట్ చేయండి.